వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. మీకు తెలియకుండానే మీ చేతులు వణుకుతున్నాయా? మీకు తెలియకుండానే మీ హెడ్ కదులుతుందా? సో, మీకు ఈ ప్రాబ్లమ్ ఉందంటే పార్కిన్సన్ వ్యాధి ఉన్నట్టే అండి. సో, ఈ ట్రీ అంటే ఈ పార్కిన్సన్ వ్యాధికి కంపల్సరీ ఆయుర్వేదంలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. హ్మ్. ఈ ట్రీట్మెంట్ మీరు తీసుకుంటే ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అంటున్నారు. శ్రీ చరక కేరళ ఆయుర్వేద వైద్యశాల ఎండి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు. సో, సార్ ద్వారానే అసలుకు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి? అసలుకి ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లము? ఈ విషయాలన్నీ సార్ ద్వారా తెలుసుకుందామండి. నమస్తే సార్. నమస్కారం అండి. చాలా మందికి తెలీదు సార్. అసలుకు వాళ్ళంతకు వాళ్ళ చేతులు ఎందుకు వణుకుతాన్నాయి? తలకాయ ఎందుకు వణుకుతాంది? అసలుకి ఈ ప్రాబ్లమ్ అంటే ఇది ఒక పార్కిన్సన్ వ్యాధి అని కూడా వాళ్ళకి తెలీదు. సో, ఈ ప్రాబ్లమ్ రావడానికి గల కారణాలేంటి? ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్లున్నాయి? యాక్చువల్‌గా పార్కిన్సన్స్ అనేది చాలా సంవత్సరాల క్రితం వరకు ఎక్కువ మంది తెలిసేది కాదండి. ఇవాళ రోజుల్లో పార్కిన్సన్ డిసీజ్ అనేది చాలా ఫ్రీక్వెంట్‌గా మనం చూస్తూ ఉన్నాం. తెలియకుండానే చేతులు, కాళ్ళు ఊగిపోవటం, మాట స్లోగా అయిపోవటం, అడుగులు పడకపోవటం, అంటే నుంచున్న చోట ఒక స్టాచ్యూలాగా అయిపోతారు కొంతమంది పేషెంట్లు. అంటే బాడీ మొత్తం స్టిఫ్ అయిపోవటం, పట్టేస్తుంది, మొత్తం టైట్ అయిపోతుంది. ఇంకా ముదిరిపోతే మతిమరుపు, అంటే జ్ఞాపకశక్తి తగ్గిపోవటం, ఓకే. ఈ సంతకాలు కూడా పెట్టలేకపోవటం, అంటే చేతులు షేక్ అయినప్పుడు ఆటోమేటిక్ సిగ్నేచర్ సరిగ్గా సంతకం పెట్టడం సరిగ్గా కుదరదు. ఓకే సార్. ఇవన్నీ పార్కిన్సన్స్ లక్షణాలు. దీంట్లో ఏమవుతుంది, అల్లోపతి వైద్య విధానంలో జరిగే పార్కిన్సన్స్ అనేటప్పటికి పార్కిన్సన్ ఎందుకు వస్తుంది మీకు తెలియదు. ఈ లక్షణాలు ఎందుకు వస్తున్నాయి? బ్రెయిన్లో ఒక కెమికల్ తగ్గటం, డోపమిన్ అనే కెమికల్ తగ్గినప్పుడు మనకి నలుగుకి నలుగు కనెక్షన్స్ అనే ఉదాహరణ కొన్ని కనెక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ సిమ్టమ్స్ అన్ని పేషెంట్కి వస్తూ ఉంటాయి. పోనీ ఈ పార్కిన్సన్స్కి ఒక శాశ్వత పరిష్కారం ఏమైనా ఉంది అంటే అల్లోపతి వైద్య విధానం చూసుకుని దాని శాశ్వత పరిష్కారం అంటే ఏమి ఉండదు. అంటే కెమికల్ తగ్గింది, కెమికల్ ఇస్తారు. లోపల నుంచి బాడీలో కెమికల్ తగ్గింది అంటే బయట నుంచి కెమికల్ ఇస్తారు. డోపమైన్ బయట నుంచి ఇస్తారు. ఓకే, ఇవ్వటం వల్ల కొన్ని రోజులు బాగానే ఉంటుంది. ఇంకోటి మీరు చూడాల్సింది ఏంటంటే పార్కిన్సన్స్ అనేది ఎప్పుడు కూడా పేషెంట్ అందరికీ టోటల్ బాడీ ఎప్పుడు ఒకేసారి రాదండి. ఫస్ట్ ఒక కుడి చేయ ఎడమ చేయ ఎఫెక్ట్ అవుతుంది, కొన్ని రోజుల తర్వాత కుడి కాలు ఎఫెక్ట్ అవుతుంది, కొన్ని రోజుల తర్వాత ఎడమ చేయ ఎఫెక్ట్ అవుతుంది, ఇంకొన్ని రోజుల తర్వాత ఎడమ కాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది. తర్వాత మాట స్లో అయిపోతుంది, మతవరకు స్టార్ట్ ఇవన్నీ ఉదాహరణ తర్వాత వచ్చే సిమ్టమ్స్ పేషెంట్లో. ఓకే సార్. ఈ స్టేజ్లో స్టార్టింగ్ స్టేజ్లో కనుక ఇది మనకి పార్కిన్సన్ డిసీజ్ అనేది ఐడెంటిఫై చేసి, చాలామందికి ఐడెంటిఫై చేయడానికి 2-3 years టైం పడుతుందండి. ఎక్కువ ప్రాబ్లం ఎక్కడైతుందంటే ఫస్ట్ ఇది పార్కిన్సన్ ప్రాబ్లమ్ అని మన డిసీజ్ అని డయాగ్నోస్ చేయడానికి 2-3 years టైం అనేది వేస్ట్ అవుతుంది. ఈ లోపల రోగం బాగా ముదిరిపోతుంది. అంటే 2-3 రోజులకే ఎక్కువైపోతుందా? అంటే ఒక 6 months 7 months డేస్లో కాదు, కానీ 2-3 సంవత్సరాలు పడుతుంది పేషెంట్కి అది పార్కిన్సన్ డిసీజ్ ఐడెంటిఫై చేయడానికి. అంటే తనకి ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఇలా ఐడెంటిఫై అసలు ఎలా గుర్తించాలి సార్ అసలు? అదే చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది అంటే తల్లిదండ్రులకి తాతలకు ఉంది, అది వచ్చిందంటే వాళ్ళు తొందరగా ఐడెంటిఫై చేయగలరు. ఎందుకంటే మా తాతకి ఇట్లా ఉంది, మా ఫాదర్ ఇట్లా ఉంది కాబట్టి నాకు కూడా ఇది వచ్చిందని పేషెంట్ మైండ్లోకి వస్తుంది. మైండ్లో రాగానే అదే ఏంటి వచ్చిందని చెప్పి డాక్టర్కి వెళ్ళి కన్సల్టేషన్ తీసుకొని అదే కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మందులు వాడటం ఒక పద్ధతి. ఓకే సార్. ఫ్యామిలీ హిస్టరీ లేదు, వాళ్ళకి ఈ సిమ్టమ్సే ఉంటాయి అని ముందాక మీరు చెప్పిన చేతులు వీకేయడం, అది వెన్నుముక్కల ప్రాబ్లంలో అట్లా ఉండొచ్చు. ఆల్కహాల్ పేషెంట్స్, ఆల్కహాల్ బాగా తాగిన వాళ్ళకి కూడా చేతులు షేక్ అయిపోతుంటాయి. రకరకాల అలవాట్లు ఉన్న వాళ్ళకు కూడా తెలియకుండా ఒంట్లో నరుసరి షేక్ అయిపోయి, అది అక్కడ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఇదా అదా తెలుసుకోవడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది. ఆ వేస్ట్ అయిన క్రమంలో రోగం ముదిరిపోతుంది. ముదిరిపోయిన తర్వాత చిత్తూరు స్టేజ్లో అల్లోపతి వైద్య డాక్టర్స్ ఏమంటారు, DBS, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అని ఒక సర్జరీ చేద్దామంటారు. ఓకే సార్. ఆ సర్జరీ చేసిన పేషెంట్ ఎట్లా ఉన్నారో పేషెంట్కి తెలుసు, చేసే డాక్టర్కి తెలుసు ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందని మనం చెప్పట్లేదు దాని గురించి. ఓకే సార్. అది బ్రెయిన్లో ఒక చిప్ లాంటిది పెడతారు, ఇక్కడ ఒక ఛార్జింగ్ లాగా పెడతా ఉంటారు. ఒక 3 years తర్వాత ఆ బ్యాటరీ మళ్ళీ తీసేసి మళ్ళీ ఛార్జింగ్ చేసుకుని అదొక నరకం. ఓకే సార్. ఇవన్నీ లేకుండా ఏదన్నా ఒక శాశ్వత పరిష్కారం ఉందా అని మీరు అడిగారు ఉందాక. దానికి ఆయుర్వేదంలో ఈ పంచకర్మ చికిత్సలు, అంటే ఆయుర్వేదం ప్రకారం చూసుకుంటే దీన్ని కంపవాతం అంటాం. అంటే వాతం వల్ల టోటల్ బాడీలో నర్వస్ సిస్టమ్ అనేది వీక్ అయిపోయి నరాలన్నీ తెలియకుండానే మన కంట్రోల్లో లేకుండా ఇర్రెగ్యులర్గా పనులు చేస్తూ ఉంటాయి నర్వస్ సిస్టమ్, నరాలు అనేవి. అది ఆయుర్వేదంలో ఈ కంపవాతము అంటారు దీన్ని. అంటే వాతం వల్ల కంపించటం, అసలు వాతాన్ని తగ్గించాను అంటే బాగా ఎక్కువైపోయి వాతము నరాలు అనేది కంపిస్తూ ఉన్నాయి కాబట్టి బాగా ఎక్కువైన వాతాన్ని దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకురాగలిగితే ఈ కంపించడం ఆగిపోతుంది, నరాలన్నీ కూడా దానిపైన చేసుకుంటూ ఉంటాయి. ఓకే సార్. అది చేయాలి అంటే ఆయుర్వేదంలో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న పేషెంట్కి ఏం చేస్తామంటే వాతహర ఔషధాలు, అంటే వాతాన్ని నార్మల్ స్టేజ్ తీసుకొచ్చే ఔషధాలు అనేది ఇస్తాం. స్టార్టింగ్ స్టేజ్లో బాగా సివియర్ అయిపోయి బెడ్ రిడన్ అయిపోయి లేవలేని పేషెంట్లు, 2 కాళ్ళు 2 చేతులు బాగా షేక్ అయిపోయి అడుగు పడక ఏదైనా బాడీ స్టిఫ్ అయిపోయి మాట కూడా సరిగ్గా రాక ముద్దకు వస్తున్న పేషెంట్లకి ఆ స్టేజ్లో కనుక ఉంటే కనుక ఆయుర్వేదంలో ఈ పంచకర్మ చికిత్సలు తీసుకోండి. ఈ పంచకర్మ చికిత్సల వల్ల ఈ పెరిగిన వాతం ఏదైతే ఉందో దాన్ని సహజ మార్గాల ద్వారా బయటికి తీసేసి
నర్వస్ సిస్టమ్ కూడా మళ్ళీ స్ట్రెంగ్తన్ చేస్తాం. ఓకే ఈ సార్. వాతాన్ని రూట్ కాజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిపీట్ అవ్వకుండా నర్వస్ సిస్టమ్ మొత్తం స్ట్రెంగ్తన్ చేయగలిగితే పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఒక వ్యాధే కాదు, అదొక శాశ్వత పరిష్కారం అనేది గ్యారంటీగా చేయొచ్చు. దాంతోపాటు పేషెంట్ కూడా కొంచెం అవేర్నెస్ తెచ్చుకొని ఏది తినాలి, ఏది తినకూడదు, ఫుడ్ హ్యాబిట్స్ ఎలా మెయింటైన్ చేయాలి, లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేయాలి, స్ట్రెస్ లేక ఎలా చూసుకోవాలి, ఈ చిన్న చిన్న టెక్స్ ఫాలో చేయగలిగితే పార్కిన్సన్స్ డిసీజ్ నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. ఓకే సార్, నిజంగా సూపర్ సార్. అసలు పార్కిన్సన్ వ్యాధికి ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసి భయపడే వాళ్ళకి ఆయుర్వేదంలో మేము ఉన్నాము అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా దీన్ని గమనిస్తున్నారు, ఇల్లు ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. సరే, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు సుమన్ టీవీ తరపు నుంచి, మా ప్రేక్షకుల తరపు నుంచి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.